టు శివాంజీ అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా చాలా బాగున్నాం. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు వచ్చేసి సండే ఆల్మోస్ట్ అందరి ఇళ్ళలో చికెన్లు, మటన్లు, చేపలు ఉంటాయి. బట్ మా ఇంట్లో మాత్రం మేము కొత్తగా వంకాయ బజ్జీ, కొంతమంది పచ్చడి అంటారు, మేమైతే బజ్జీ అంటాం. మా సైడ్ మీరేమంటారు? బజ్జీ అంటారా, పచ్చడి అంటారా? వంకాయ పచ్చడి కాల్చి చేసేదాన్ని మేమైతే బజ్జీ అంటాం. వంకాయ బజ్జీ అంటాం, వంకాయ కారం. సో ఈరోజు మా ఇంట్లో అది, ఎందుకంటే కనుమ రోజు తిని చికెన్ బోర్ కొట్టేసింది. ఇంకా చికెన్ ఇప్పుడు వద్దులే అని చెప్పేసి ఈరోజు వంకాయ అంటే 3 వంకాయలతో ఏం చేద్దామని ఆలోచిస్తే వంకాయ బజ్జీ గుర్తుకొచ్చింది. సో వంకాయ బజ్జీ చేస్తున్నాము. పొద్దున ఒక గన్కారం చేసినాము, అందుకే ఇప్పుడు మళ్ళీ రైస్ పెట్టినా. పొద్దున ఏం జరిగిందంటే రైస్ చేసిన వంచేసిన ఆవిరికి కూడా పెట్టిన. ఇంకా కొద్దిసేపు బిగుసుకుంటే అన్నం అవుతుంది అనుకున్నా. అదే టైంకి ఇక్కడ రండి చూపిస్తాం. ఇది అయింది మా ఇంట్లో అన్నం. మాడిపోయిన అన్నం అంతా మాడిపోయింది టోటల్. అది మాడిపోయింది అనే విషయం కూడా పక్కింటి వచ్చి ఏందో పొయ్యి మీద పెట్టినా దుడిచింది, మాడిపోతే అన్నట్టు వాసన వస్తుందంటే అప్పుడు గుర్తుకొచ్చింది నేను అన్నం పెట్టినా అని చెప్పి. అంత పనిలో ఏం మునిగిపోయినా అంటే ఒక జాతకాలు చెప్పి అయిపోయింది ఇంటి దగ్గరికి. అయిపోతే నేను కొంచెం అట్లా జాతకాలని నమ్ముతా. సో అయిపో చెప్తా అంటే అన్ని వినుకుంటా ఇంట్లో అన్నం పెట్టిన అనే విషయం కూడా మర్చిపోయినా నేను. సో ఆ విధంగా అన్నం మాడిపోయిన విషయం కూడా పక్కింటి ఏదో వాసన వస్తుందంటే అప్పుడు వచ్చి చూసి ఆఫ్ చేస్తే అదైంది. సో అందుకోసం ఇప్పుడు మళ్ళీ అన్నం చేసుకుంటున్నాం. సో ఓకే, అదంతా వదిలేయండి. కానీ ఇప్పుడు వంకాయ బజ్జీ చేద్దాం మనం. ఫస్ట్ టైం తెచ్చింది నువ్వు, ఫస్ట్ టైం చేసాను కదా ఇప్పుడు. అది జ్యోతి దగ్గర నేర్చుకుని, మన దగ్గర పొయ్యి ఉంటే పొయ్యిలోకి వేస్తారు ఈ వంకాయలు, ఎరగట అవన్నీ. మన దగ్గర పొయ్యి లేదు కాబట్టి ఇలాంటి ప్రయోగాలు చేస్తాం. గ్యాస్ మీద అయితే నువ్వు ఎంత ప్రయోగాలు చేసినా తినేది మేము. తప్పదు. ఏందో చేర్చను. 3 వంకాయలు ఎవరెవరికి? నీకోటి, నాకోటి, భవిష్య అనుకోటి. నువ్వు, నేను, భవిష్యాడు. భవిష్య రేయ్ కర్రారాయ్ పని వాడిది చిన్ని. ఈ విధంగా ఏం చేస్తున్నాడు? దాడా పరిగెత్తాడు అవతలికి తల్లికి. భవిష్య దా వచ్చాడు, మళ్ళీ నీకు వెళ్ళిపోతాడు చూడు. ఓయ్ ఏం అందవులే వానికి, వాకర్లో ఉన్నంత వరకు ఏం దొరకవు. కానీ పొయ్యిలో కాల్చుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది. ఇది నిప్పుల మీద కాల్చాల చిన్ని. మన దగ్గర అవకాశం లేదు కాబట్టి నిప్పుల మీద కలిస్తే అవ్వలు బలి వేస్తారు చూడు. అందుకే ఇది పోవాలి. మా జేజ్ దగ్గర పోదాంపా ఒక రోజు, బలి వేస్తుంది. ఇది పేలుతాయి వంకాయలు, చూసుకో, నీ మీద వచ్చి పడతాయి. నా వల్ల కాదు, నేను తినాల కదా చిన్ని. నేను తినే రిస్క్ చేస్తున్నాం కూడా నువ్వు చేసే రిస్క్ చేయి. కడ్డీలంతా కాలిపోతున్నాయి అవి, అంతేనా? ఇంత కాలేదు ఒకటి తిను చూద్దాం. నేను తినను లేనా వంకాయలు. ఇప్పుడు ఎవరు తింటారో కొద్దిసేపు అయిన తర్వాత చూపిస్తా. గ్యాస్ వేస్ట్ అవుతుంది కానీ తప్పదు, కొన్ని కావాలంటే అడ్జస్ట్ చేసుకోవాలా. అవును, ఈరోజు పొద్దున పోయిన డబ్బులతో గ్యాస్ వచ్చింది. శివా మీరు కూడా జాతకాలు నమ్ముతారా? ఎవరైనా ఎవరు నమ్ముతారు అంటే ఓతగా నమ్మని, ఏదో కొన్ని ఎవరైనా బోల్తా కొట్టేస్తే అంతేం లేదండి. నమ్ముతా. మా చిన్ని ఖచ్చితంగా నమ్ముతుంది. ఎవరు చెప్పినా సరే నమ్మేస్తుంది. ఎవరైనా మంచిగా 2 మాటలు చెప్తే చాలు, అబ్బా వీళ్ళు ఇంకా మంచి వాళ్ళే అనేస్తుంది. నాకేం పని అట్లా చెప్పేకి. మా ఓడి పని మా ఓడిదే. భవేష్
పాప రన్నింగ్ పరిగి తిరుగుతూనే ఉంటాడు చిన్ని. ఏం చిన్ని ఎంత వెళ్తున్నాయి? నాకు ఒక డౌట్ వచ్చింది. ఏం డౌట్ చెప్పు, ఇప్పుడే చెప్పు. మొన్న జ్యోతిని కూడా అడిగితే వంకాయలలో ఆల్మోస్ట్ పురుగులు ఉంటాయి అంటారు. పైకి వంకాయ బాగున్నాయి, లోపల పురుగులు ఉంటాయి అంటారు. అవును, ఇప్పుడు కాల్చినప్పుడు అవి లోపల ఇచ్చిపెట్టి అవి మనం తింటాం. జ్యోతిని అడిగితే మొన్న సేమ్ మీ అన్నయ్య కూడా ఇట్లనే క్వశ్చన్ వేసినట్టు చెందిందండి. వంకాయ లోపల ఉంటాయి కదా పురుగులు, కోస్తే అర్థమవుతుంది కదా, మనం ఇట్లా కాలిస్తే ఎట్లా తెలుస్తుంది, చేసేస్తాము అని అంటే అప్పుడు జ్యోతి అడిగిందంట అంతా ఓం నమ శివాయ అనిందంట. అంతా ఓం నమ శివాయ అంతే. ఇంకా బొద్దింకల్ని పాముల్ని జరుల్ని తింటున్నారు అంటావు కదా శివానికి. నేనైతే బలి తింటా చిన్ని. నువ్వు కొరియాలో అదేమంటారు తేళ్ళు, ఏ సైడ్ వెళ్తున్నది? తేళ్ళు జర్రెలు ఎక్కడే చైనా కల్లా వాళ్ళు కలిసిన వాళ్ళు చేసినట్టు కాల్పించింది. ఇప్పుడైనా తింటా తేళ్ళు జర్రెలు. మాడిపోతున్నాయి చిన్ని. అట్లనే ఉండాలి. భవిష్యు దా ఏం చేస్తున్నావు గోడకాడ? ఏం చేస్తున్నావు? అబ్బా అబ్బా అదిగాడు అబ్బా అదిగో దానా దార 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 అక్కడ బార అంతా అబ్బా గోకినావు కదా నన్ను అంతా. అయిపోయింది ఇప్పుడే. అట్లా కాల్చుకున్నాక ఇప్పుడు దాన్ని ఎట్లా వచ్చింది ఇది చూడాలి. ఇవి కూడా కాల్చల్లా, అన్నీ కాల్చల్లా. వచ్చినాడు అబ్బా మా వాడు. పడైపోయి అన్నీ పడిపోయి. నీకేం అక్కడప్ప ఈడుండేది. ఓయ్ ఆ గ్లాస్ కూడా ఇచ్చేయి. అవును చిన్ని కింద వేసేసినాడు. అవే కదా గింజలు కదా, అవన్నీ తీసుకో. షాడికి వచ్చేది నేను అడ్డం ఉండ. పదా పదా ఇంకా ఏంటిది పచ్చిమిరకలు కూడా అట్టే కాల్చాలా? అట్టయితే ఈ కూర చేసే లోపల గ్యాస్ అయిపోతుంది. కారం దంచు, పచ్చి కారం దంచు అంటావే. దంచు, కాల్చకుండా దంచు, పొయ్యి మీద కాల్చు. పొయ్యి పెట్టి కట్టెలు తీసుకురా, లక్షణంగా పొయ్యి పెట్టుకుంటాను. అవన్నీ తేలాగే కరెంటు పోయి తెచ్చాం పడిచిని. తీసుకొచ్చాక అది అయితే మేలు కదా. ఇప్పుడు మనం ఎర్రగడ్డ పచ్చిమిరకాయలు అన్నీ ఒక్కోసారి దాంట్లోకి వేసే పచ్చిమిరకాయలు కూడా కాలుతాయి చిన్ని. ఒక్కసారి ఒక్కటి అవసరం లే, వేసేసి కొంచెం కారంగా వేసి ఒకటేసారి కాలుతాయి కదా. ఒక్కోటి ఒకసారి అంత గ్యాస్ ఆడుంది, వేస్ట్ కదా. పగులుతాయి శివ, పగలనేలే. పట్టుకో శివ. నేను పట్టుకుంటా. మిరపకాయలు తక్కువ అవుతాయి. వేద్దాం లేదు కాలనీ చెప్తుంది. ఎగుతుంది కళ్ళకి.
అందరూ నడుపుతారు చేరుకొని. ఇప్పుడు మనం నడుపుతున్నాం అనుకో, సాయంత్రం భవిష్కి నీళ్ళు వస్తే ఎగురుతాడు పైకి కింది మళ్ళా. అందుకోసమని అట్లాంటి ప్రయోగాలు ఏం చేయట్లే. ఏనా భవిష్యు వాడు దీన్ని పట్టుకోవాలని. వాళ్ళ అల్లారోడు. భవిష్యు భవిష్ చూడు శివ, అంతా అవునే నీట్గా వచ్చేసి సూపర్ ఉన్నాయి చిన్ని. ఎర్రగడ్డ మన దగ్గర పెద్ద రోలు లేనప్పుడు ఇట్లా చిన్న రోలుతోనే అడ్జస్ట్ కావాలి. తప్పదు, పెద్దది రోల్ లేదు సామెకి ఉన్న దాంట్లోనే పక్కవా నాన్న. ఇప్పుడు మాత్రం దగ్గర ఉండదు, ఎగురుతుంది దూరంగా. మా మిరపకాయలు కొంచెం స్పైసీ తక్కువ ఉన్నాయి కాబట్టి కొన్ని ఎక్కువ వేస్తున్నా. ఇందులోకి కొంచెం సాల్ట్ వేస్తాను. దూరం పోనా మీరు. భవిష్యు దా అమ్మ ఎందుకు వచ్చింది రా నాన్న. భవిష్యు కిరా ఇట్రా నాన్న, ఇట్రా దా 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 అమ్మ అనుకోటు. ఏ వాటరు ఫస్ట్ మన పడుతుంది. ఇంత రిస్క్ ఉంటాయని మిక్సీలో పెట్టారు. మిక్సీలో వేయచ్చు కదా నువ్వు. మనకు ఆ టేస్ట్ రాదే మిక్సీలో. వన్ బాగా చూడు శివ. తిరుతున్నాడు చిన్నవాడు. భవిష్యు మనం బయటికి పోదాంపా. పచ్చికారం అంటే తింటే కదా మీరు. ఎర్రగడ్డ, టమాటా, పచ్చిమిరపకాయ దంచు. ఏమవుతుంది? నువ్వు దంచుది రాదు. నేనా? చూడు ఎట్లా కూర్చుంటా. నేను దంచాను, నేను రిస్క్ తీసుకుని. నువ్వు దంచి బాగా చేయి, మళ్ళీ తిని పెడతా కావాలంటే. మా వాడు కలిసి దంచుతాడు. బాయ్స్ అదేంది వంకాయ అయిపోలేదు ఇంకా. వంకాయలో వేసే అన్ని సరిపోతాయి, అంటే సరిపోవే మంచిని. ఏం సూచనవా? ఎందుకైనా మంచిది. ఒకసారి అంతా ఇట్లా పచ్చాగానే దంచుకోవాలంట.
నువ్వు దంచుకోకూడదు. టేస్ట్ ఇట్టే చిన్ని బాగుండేది అంతేనా. సో ఇంకా టైం ఎంత అవుతుందో తినేస్తా. టేస్ట్ బాగుండేది చిన్న, అంత కష్టపడి వేసినావు. ఏమంటే కారం ఉన్నట్టు లేదు కదా. పచ్చిమిరపకాయలు వేసినాం. మామూలుగా అయితే కొంతమంది ఎండుమిరపకాయలు వేస్తాం. నువ్వు తినే పచ్చికారం లేగి వంకాయ వేసిన అంతే. అంతేనా? అట్లా ఎలా తింటావు? కానీ అది ఎట్టుంటుందో చూద్దాం. ఓ ముద్ద తిను. ఆహా నువ్వే ఫస్ట్ ట్రై నువ్వే. అంటే ఎట్టుందో నేను తిని చెప్తే అప్పుడు తింటావా? ఉండు. చెప్పు శివ, ఎట్లుందో తినేసి. ఏంది ఏంటి పచ్చిమిరకాయల పెయింట్ తింటా. ఏవే నవ్వుతాను? ఫస్ట్ టైం ఇంత బాగా చేసినావు అంటే సెకండ్ టైం ఇంకెంత బాగా చేస్తావని. బా బాగుందా? బాగుంది. తినచ్చు కదా. ఏంది తినచ్చు, లక్షణంగా తినచ్చు. సూపర్ ఉంది. ఈరోజు వీడియో ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ టు ఆల్. బాయ్.